మా అమ్మ అయితే బోనం ఎత్తుకుంది, ఇంకా వెళ్తున్నాం అనమాట బోనాల వర్షం దగ్గరికి అయితే. ఇది హరహర మహాదేవ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు, బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మా ఊర్లో బోనాలు. నిన్నైతే హైదరాబాద్ నుంచి వచ్చినాం అనమాట. ఇంక ఈరోజు అయితే మా ఊర్లో బోనాలు ఉన్నాయి. ఇక ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎప్పుడు కామన్గా రైస్ పచ్చిపులుసు చేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేది. ఇంక ఈరోజు ఎలాంటి నాన్ వెజ్ లేకుండా మొత్తం స్వీట్ చేయాలన్నట్లు పరమాన్నంతో నైవేద్యం అయితే వండుతున్నాం. ఇక ఎట్లా చేస్తామో మీకు కూడా చూపిస్తా. ఇక పాండే ఎట్లా చేస్తామో మీరు కూడా చూద్దురండి. ఇందులో ఏమంటారు, రైస్ వేసి ఉడకబెడుతుంది. మనం నెక్స్ట్ బెల్లము మంచిగా పీసెస్గా కట్ చేసుకొని నెక్స్ట్ అది ఉడికే టైంలో వేసేస్తే మనకి పరమాన్నం అనేది అవుతుంది అనమాట. చూపిస్తాం. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా పొడిగా బెల్లాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని అన్నం ఉడికే టైంలో ఈ బెల్లం ఇంకా పాలు తీసుకొని మన నైవేద్యానికి అయితే వేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మేము నాన్ వెజ్తో అమ్మవారికి చేసేటోళ్ళం. నార్మల్గా రైస్ పచ్చిపులుసుతో నైవేద్యం చేస్తాం. ఈసారి నాన్ వెజ్ ఎలాంటిది లేదు. ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా నాన్ వెజ్ అసలు చేయొద్దు అన్నట్టు అమ్మకి పరమాన్నం చేసి అలాగే బచ్చలు కూడా చేస్తుంది. ఓన్లీ స్వీట్ అనమాట. నాన్ వెజ్ అస్సలు ఏమీ లేకుండా చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా నాన్ వెజ్తో చేస్తున్నాం. ఈసారి మొత్తం స్వీట్తో చేస్తున్నాం. ఇక ఎట్లా చేస్తారో బచ్చాలు మీకు కూడా చూపిస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరు చేస్తారు. మేము కూడా ఎట్లా చేస్తామో మీకు ఈరోజు చూపిస్తాం. ఈ బచ్చాలు ఇక పరమాన్నం బోనం చేసి ఏమంటారు, బోనం కూడా ఎట్లా అలంకారం చేయడము మంచిగా చూపించి మీకు అందరికీ చూపిస్తారన్నమాట. అలంకారం చేసేది కూడా. ఇక అన్నం అయితే మనకి ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడు కొంచెం వేసేసే, అందులో బెల్లం వేసేసే. బెల్లం ఇందులో పాలు పోసేసి ఇంకా అమ్మవారికి ఇందులో బోనంలో అయితే పాలు పోసేది అనమాట. అన్నం దగ్గర ఉడుకుతుంది. ఎప్పుడైతే పాలు పోస్తుంది అనమాట. బెల్లం కూడా వేసుకుంటున్నాం. ఇంకా బెల్లం వేసుకొని ఇంకా ఇలా పాలు బెల్లం వేసి అయితే పెట్టి మనమైతే నైవేద్యం అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకొక 5 to 10 minutesలో మనకైతే నైవేద్యం అయితే రెడీ అట్లా ఇంకా 5 to 10 minutesలో మనకైతే నైవేద్యం రెడీ అయిపోతుంది. ఇక ఇది అయిపోయిన నెక్స్ట్ వచ్చేసి మనము బచ్చాలు అయితే చేస్తున్నాం అమ్మవారికి. ఆల్రెడీ మా అమ్మ అయితే బచ్చాలకు కావాల్సిన ఏదైతే కందిపప్పు ఉందో దాన్ని ఉడకబెట్టుకొని పెట్టుకుంది. ఇంకా దాన్ని రోటిలో వేసి మంచిగా నూరి దాంతో బచ్చాలు అయితే చేస్తాను అనమాట. మీకు చూపిస్తాం. మిక్సీలో కాకుండా రోటిలో దంచుతుంది. చూద్దాం. ఇక మా అమ్మ అయితే ఇప్పుడు బచ్చాలకు కావాల్సిన పూర్ణం అయితే రుబ్బుతుంది అనమాట. మీకు చూపిస్తా ఎట్లా రుబ్బుతుంది. రోట్మాలు ఏమేసినా ఫస్ట్ సొంటి సోంపు ఫస్ట్ అయితే రోడ్లు వేసుకొని రుబ్బుతుంది. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసుకొని అయితే అలా కందిపప్పు మెత్తగా అయ్యేంత వరకు రోట్లో కంచాలన్నమాట.
దంచుతుంటే ఒక మంచి మ్యూజిక్ కూడా వినిపిస్తుంటుంది మనకి, గాజుల సవ్వడి అలాగే రోటి శబ్దం రెండు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మంచిగా. వినిపిస్తుందా? అట్లా అలా మెత్తగేంత వరకు మనము రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా బెల్లం వేసుకుంటుంది. అది కొంచెం మెత్తగా నూరిన తర్వాత నెక్స్ట్ బెల్లం వేసుకోవాలన్నమాట. అందులో బెల్లం వేసుకొని మళ్ళీ అవి రెండు మంచిగా మిక్స్ అయ్యి మెత్తగా అయ్యేంతవరకు మళ్ళీ నూరుకోవాలన్నమాట. అట్లా మెత్తగా నూరుకున్నది ఇంకా మనమైతే సపరేట్ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా అట్లా తీసుకుంటుంది మా అమ్మ అయితే. ఇంకా కొద్దిగా ఉంది, మళ్ళీ ఇది కూడా ఒకసారి వేసి మళ్ళీ ఒకసారి నూరేస్తుంది అన్నమాట రోడ్లు వేసి. అది ఇంకా బెల్లం అలా రెండు దంచితే వచ్చింది పూర్ణం. మేమైతే వీటిని పూర్ణం అంటాం అన్నమాట. మరి ఇక మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది కొంచెం మెత్తగైన వరకు దంచుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ దీంట్లో బెల్లం వేసుకొని మెత్తగైన వరకు దంచుకోవాలి. అలా మెత్తగైన పూర్ణాన్ని తీసుకొని ఇలా సపరేట్ తీసుకోవాలి. సపరేట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంకా అట్లా పూర్ణం అయితే రుబ్బుకునేది అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే పిండి అయితే తడిపి పెట్టింది అనమాట ఆల్రెడీ. బచ్చాలకు ఏ కన్సిస్టెన్సీలో వాటర్ వేసి కలపాలో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసి మనకైతే పిండి కూడా తడిపి పెట్టింది. ఇది పిండి కనిపిస్తుంది, ఇది పిండి అనమాట. ఇక బోనాలు కూడా మనకి రెడీ అయినాయి. బోనాలు కూడా రెడీ అయినాయి. నెక్స్ట్ ఇది పూర్ణం ఎంత పొద్దు రోడ్లో రుబ్బింది ఇదే అనమాట. ఇక బచ్చాలు చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. ఇక చూపిస్తాం మీకు మా అమ్మ ఇట్లా బచ్చాలు చేస్తుంది అనేది, సరేనా? ఇక పిండి అయితే ఫస్ట్ తీసుకొని అట్లా మంచిగా ఉండలాగా చుట్టుకొని నెక్స్ట్ అట్లా చిన్నగా అలా చూడండి ఎట్లా చేస్తుంది మా మమ్మీ. ఇట్లా చిన్న చపాతీలాగా లావుగా మందంగా చేసుకొని ఒక కవర్ తీసుకోవాలి, పల్చటి కవర్. అట్లా పీట మీద బచ్చాల కవర్ ఉంటుందంట మార్కెట్లో, అది తీసుకోవాలి. మా అమ్మ చెప్తుంది. నెక్స్ట్ చేతికి కొంచెం పూర్ణం తీసుకోవాలి, దాని లోపల పెట్టాలన్నమాట. అట్లా మంచిగా కొంచెం పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇక మన ఏదైతే పూర్ణం పెట్టిన పిండి ఉందనుకో దాన్ని ఇప్పుడు చేతులతోనే ఎట్లా చేస్తే చూడండి. పొయ్యి వెలిగించి పెంచి పెట్టేసింది. ఇప్పుడు చేతుతోనే ఇక బచ్చాలు చేస్తుంది అనమాట. అలా చేతిని నొక్కుతూ పెద్దగా మనకి చపాతీ లెక్క చేయాలన్నమాట.
అట్లా ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పెంచు మీద కొంచెం ఆయిల్ వేసి పెంచుకి అంటుకోకుండా పిండి కొంచెం ఆయిల్ వేస్తుంది అనమాట, అతుకుపోకుండా. ఇప్పుడు ఈ సైడ్ డైరెక్ట్గా మళ్ళీ సేమ్ పిండి తీసుకొని ఉండలాగా చుట్టుకొని కొంచెం వెడల్పు అనుకొని వాటిలో మనం తయారు చేసుకున్న పూర్ణం ఏదైతే ఉందో దానిలో పెట్టేసేయాలన్నమాట. చూసేసరిగా బచ్చలు ఎట్లా చేయాలనో అనే ప్రాసెస్. ఇంకా అట్లనే మిగిలిన పిండి ఎంతవరకు ఉందో అంత మొత్తం అయిపోయేంతవరకు బచ్చలు అయితే చేస్తారన్నమాట. సేమ్ ప్రాసెస్, అదే పిండి అదే పూర్ణం అదే పొయ్యి మీద పెట్టి వేయించడం అట్లే చేస్తారు అనమాట. ఇక ఈ బచ్చల ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయినాక నెక్స్ట్ బోనాన్ని అయితే అలంకరిద్దాం. ఇప్పుడు ఎలాగో కొంచెం వేడివేడిగా ఉంది కదా, కొంచెం చల్లారాక బోనాన్ని అయితే అలంకరించేద్దాం.